తంబి ఒక్కో రేపు ఈసీఐలో ఈవెంట్ వచ్చిందిరా యాంకరింగ్ చేయమని పిలిచిరు ఎన్ని అంబులెన్స్లు తెప్పించమంటావేంది అంబులెన్స్ దేనికిరా యాంకరింగ్ చేస్తాను కదా ఆడియన్స్కి ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ అయిందనుకో ఎత్తే అంబులెన్స్లో పడేద్దామని ఎక్కువ చేసినావు అనుకో అదే అంబులెన్స్లో నిన్ను ఎక్కిస్తా చెప్పేది విను రేపు స్టేజ్ ఎక్కినాక సాలిడ్గా కొన్ని స్లోగన్లు చెప్దామని ఫిక్స్ అయినారా శ్లోకాలా అట్లా చెప్పు మరి మన శరీరం అంతా శ్లోకాలే కదా గట్లనా ఆ శ్లోకాలు నా చెవిలో పడేరా రేపు స్టేజ్ ఎక్కాక క్రౌడ్ అంతా కెవ్వని క్లాపులు కొట్టాలా శాంపుల్ కూడా చెప్తాను టమోటా ఉంటుంది ఎర్రగా ప్రేక్షకులు అందరూ ఉండాలి చల్లగా మొగమే నువ్వు అని ఎట్లా పెట్టినావు మోలశంకం వచ్చిందా ముసిందాని లెక్క అర్థం కాకపోతే ఇంకోటి చెప్తా కదా కోడి కూరలో వేస్తారు కారం ప్రేక్షకులందరికీ నమస్కారం అరే అడవినా బిడ్డ అది భక్తి ఈవెంట్ రా ఈ శ్లోకాలన్నీ స్టేజ్ మీద చెప్పినా అనుకో ఉరికించి మరీ ఉరిశిక్ష చేస్తారు అక్క నేను చెప్పనా ఆర్యోద్వలం యశోవచ్చ ప్రజాపశూమసూనిచ బ్రహ్మ ప్రజ్ఞాన్ సమేదాంచ తన్నో దేహి వనస్పతే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర వివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ఎంతున్నావు ఇంతగానో శ్లోకాలు చెప్పావు ఇంతకీ ఏ స్కూల్ పాప నీది రేడియంట్ తపోవన్ స్కూల్ అంకుల్ మీకు టేబుల్స్ వచ్చా శ్లోకాలు అంటే శరీరానికి ఎక్కలాగినే టేబుల్స్ టంగులోనే ఉన్నాయి అవునా 2 2 ఎంత అంకుల్ 4 10 10 ఎంత అంకుల్ 100 14 18 ఎంత అంకుల్ 1 2 3 4 5 6 7 8 9 10 ఏంద్ర ఫోన్ తీసినావు క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తాను అక్క బాబు ముందు పరువు తీయమాకు నువ్వు చెప్పు మరి 252 ఇప్పుడు మీరు అడగండి నేను చెప్తా 018 సార్ ఎంత అరే థూ నీకు ఆన్సర్ చెప్పనీకే కాదు క్వశ్చన్ అడిగి నీకు కూడా రాదు 18 16 సార్ ఎంత 288 19 18 సార్ ఎంత 342 అక్క వీళ్ళు క్యాడ్బరీల బదులు క్యాల్కులేటర్లు మింగినట్టున్నారే అట్లుంటది మా తపోవన్ స్కూల్ తోని రండి మీరు మా స్కూల్ గురించి చాలా తెలుసుకోవాలి అరే అడవి జిందగీలో ఎప్పుడైనా మొక్కల్ని నాటినవరా నువ్వు ఎన్ని మొక్కల్ని తడుపుంటాను ఎన్ని మొక్కల్ని పెంచుంటాను అవునా ఎప్పుడురా నేచర్ కాల్స్కి వెళ్ళినప్పుడు అక్క మరి ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నా మస్తు మొక్కల్ని నమ్మినా కానీ మొక్కల్ని ఎప్పుడు నాటే అక్క నేను థూ ఆ పిల్లల్ని చూసి నేర్చుకోరా ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు పిల్లలకి కంటెంట్ తో పాటు క్యారెక్టర్ ని కూడా నేర్పిస్తున్నారు సభాష్ రా అవర్ ప్లానెట్ ఈస్ ప్రెషర్ and only we can save it అక్క నువ్వు ఎప్పుడన్నా మొక్కలు నాటావా అరే ఆ మొక్క మస్తుగా ఉంది చూడు చూడు నువ్వు నేను ఈ పిల్లల్ని చూసి చాలా నేర్చుకోవాలి ఎస్ 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 ఏంట్రా ఎస్ గుణితం చదువుతున్నావు అక్క ఇదేందో ఇంగ్లీష్లో బిగుతుంది యూ టేక్ అండ్ టాక్ అక్క హలో దిస్ దిస్ ఫ్యామిలీయా దోస్ ఇన్ ద ఊరు దిస్సా దిస్ ఇన్ సిటీ దిస్ ఇన్ సిటీ దోస్ దిస్సా దోసా దిస్ దోస్ నువ్వేంటక్క దోశలేస్తున్నావు అరే ఎవత్రా ఇది
ఆ ఇంగ్లీష్కి ఫుల్ స్టాప్ ఏదేంద్రా, ఫుల్ స్పీడ్లో స్పీకుతానే ఉంది. Can you pass the mobile, please? Hello? Yeah, you can talk to me. I'll explain him later because he can't understand your language. I'll ask him to call you later. Uncle, మీకు లోన్ కావాలని అడుగుతున్నారు అంతే. పాప ఇంగిల్ పీస్ని లెగ్ పీస్ నమిలినట్టు నమిలేసింది కదా అక్క. అవునా, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? థర్డ్ క్లాస్లో నేను తెలుగే సరిగ్గా మాట్లాడేటోని కాదు. వీళ్ళేంటక్క ఇంగ్లీష్లో ఎరగదీసురు? Because I'm the student of Radiant Upon School. అరే, ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు మళ్ళీ ఇదే స్కూల్లో ఎల్కేజీ నుంచి చదవాలనిపిస్తుందిరా తమ్మి. పెళ్లి చేసుకునే వయసులో ఈ పిల్లలతో ఏం చదువుతావు కానీ పెళ్ళైన తర్వాత నీ పిల్లల్ని ఈ స్కూల్లోనే జాయిన్ చేయించు. అవునరా, మస్తు ఐడియా ఇచ్చినావు. PP2 we have phonic sounds which are useful for their reading skills and writing skills as well. Here we have our PP1 and PP2 students doing the ball picking activity, which will enhance their concentration and also their muscles which are present in their hands. Grade 1 and 2 we have entry and exit passwords, wherein the concept is that they learn a new spelling every day. So our children can even tell you spellings of because and believe, which are very difficult to learn. That is what they learn on everyday basis when they are entering into the class and when they are exiting from the class. So we have this practice of entry and exit passwords from grade 1, and it is continued till grade 10. Grade 1 and 2 have hurdles, which makes the complete body's muscles move. Grade 3 affirmations, which are needed for them for running their daily life, which will give them a boost and motivation for every day. I am strong and focused. I choose to be happy and confident. Grade 3 also had Yagna Shishta, that is prayer before food, where we are thanking the farmer, we are thanking God for giving us the food which is there on our plate. For grade 3, we are involving students with cricket, wherein the tender age of 7 and 8, they are able to analyze the ball, they are able to understand the theme of cricket. Grade 4 are very well versed in art and craft, and they enjoy that class very much. Grade 5 is very much into group discussion, and grade 5 is the class which has won the Uttishta Bharat award for the year. That is the best class award which was presented to them. Grade 4 and grade 5 are involved in Kho-Kho, which is a very, very essential activity which we have probably missed out years ago. Grade 6, 7 and 8 has been involved in flip class, wherein the students teach the other students, their friends, by learning the concept. It is an interactive session wherein the students also raise few questions which are there probably they have read and learned, and they'll have an interactive class where the student who is
performing. The one who is conducting the flip class also gains that confidence of public speaking, and the student also becomes a motivation to others who are not probably so confident to come on the stage and talk. So this washes off the stage fear in the students, and it is also a revision for them to various minute points which are covered in the lesson. Grade 8 and grade 9, we have dance, we have indoor games as well. Grade 8, 9 and 10, we have included a topic called as robotics, which is all about robo science, which they will be using for their future. Probably we are making robo scientists in our school. We also have a very well set up science lab wherein they are experimenting on science activities, which will help them very much in future. And from grade 6 to grade 10, they are involved in volleyball, throw ball, and all of them. And they also have their choices of games from grade 6 involving a lot of physical activity, which is much needed nowadays. Here in Tapovan, we see to it that we are giving equal importance to the physical activity as we are giving importance to the academics. Namaste, this is Divya Sandeep. I'm a principal of Radiant Tapovan School. So Radiant Tapovan School, Migita schools kante unique ela undi anedi meer chusaru. Poddunundi you have seen, across all the classes. Pillalu shlokalu cheptunnappudu ani meer vinnaru. So it's an integration of Vedic wisdom with modern education. So ila Vedic wisdom ivvali, Vedopanishad జ్ఞానాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన, it's not a simple thing, or it's not something comes automatically. This is a seed sown by our parents from my childhood, through Swadhyaya, through Gita teachings at home. This has shaped my life. So I went on reading so many books. I went on doing a lot of research. I was working in different schools, in alternative schools, in conventional schools, in abroad as well as in Bharat. I could figure out what works with children and what doesn't. Then I thought, like, why not I take all the best from everything, and why can't I put something great, something good for the children? So ela aithe manam traditional ga em chustam, teacher chalk tho raayadam and pillalu నేర్చుకోవడం, అదే ట్రెడిషనల్ వేగా టీచర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ని మనం చూసాము. కానీ దాంతో ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దట్ లెక్చర్ మెథడ్ ఓన్లీ 5% రిటెన్షన్ అవుతుంది అనమాట. పిల్లల్లో కేవలం 5% వాళ్ళు తీసుకుంటారు మొత్తం 100 నుండి. సో అదే రీడింగ్ చేశారనుకోండి 10%, అదే విజువలైజ్ చేశారనుకోండి వాళ్ళు 20% రిటైన్ చేస్తారు ఏదైతే నాలెడ్జ్ ఉందో. అదే డెమాన్స్ట్రేట్ చేశారు, గ్రూప్ డిస్కషన్స్ అయ్యాయి, ప్రాక్టీస్ బై డూయింగ్ చేశారు, అప్పుడు లైక్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు 75%. అండ్ వెన్ దే స్టార్ట్ టీచింగ్ అదర్స్, then it is 90% retention power is what they are going to gain. So this is something that really moved when I was doing research. Then I felt like, why don't we have that kind of system where there is a flipped classroom, children they start teaching where some simple topics, teacher will give that concept understanding to some extent, and then that group discussion and how to apply that in life through the practical methodology. And when they teach others, then they grasp. This self-discipline will make you do the tapas. This Tapovan is all about that. Doing tapas, being self-disciplined. The tapas is nothing but, it's not something, Rishi Muni doing it. It is the self-discipline. It is that Atma Niyantran. We started Tapovan School with around 50 children, and now we are almost 267 is our present strength, and it's growing day by day. We are happy for that, and we are so happy that parents believe in us. And I really thank
all my parents and teachers and the whole Tapovan family. And when I say it is a RTS family, I seriously mean it. We try to understand each other. We try to cope up with each other. You don't believe, like when it comes to even our ancillary staff, our support staff, we give them, I always provide them with the books. I know the Telugu Vivekananda books I provided them, so they get educated. It's very important. I feel like, you know, education can change anybody's life. It can change people's thought process. So whatever I said, this is not something exaggeration about Tapovan. Edi atishayokti kaadu. When you come here, you can feel that vibe. You can see the things coming alive here in school. And I really thank my management team, Lavanya ma'am, sir, Sandeep sir, Amit sir, and I really thank all my parent community and my beautiful, dedicated teaching staff and support staff and my dear children, you know, to make us stand out, you know, among the big crowd this way. So it's without them, nothing is possible. We are here for children. Tapovan works for children. So I'm so thankful to Lord Almighty and to everybody to make us stand out in this world. Thank you so much. Discipline is the bridge between goals and success. I repeat it, discipline is the bridge between goals and success. Thank you. Today's shlok is Yatra Yogeshwara Krishno Yatra Partho Dhanurdharaha Tatta Shri Vijayo Bhutir Dhruvani Tirmatir Mama. This means when there is faith in ourselves and when there is faith in God, success and prosperity is certain. Let's start Vedic national anthem. Asmin Rashtre Rajanya Ishavyah Shuro Maharatho Jayatam Dodhir Denur Vodha Nadvana Shusaktihi Purandhir Yoshah Jisnuratishtaha Sabheyo Yuvasya Jamanasya Viro Jayatam Yogashemo Nakalpatam Sarve Santu Niramayah Sarve Bhadrani Pashyantu Ma Kashid Dukhamaknuyad Om Shanti Shanti Shanti. Today we have Elena from grade 8 celebrating her birthday, so let us all wish her. जन्मदिनमिदं अयि प्रिय सखे शन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनं तव भवतु सार्थकं जीवनं तव भवतु सार्थकम्. రేడియంట్ తపోవన్ స్కూల్తో చాలా హ్యాపీగా ఉన్నానండి. ఫస్ట్ మా పెద్దమ్మాయిని ఇక్కడ వేసినప్పుడు ఆ అమ్మాయిని కూడా నర్సరీలో వేసాము. పాపలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ కానీ తన బిహేవియరల్ చేంజ్ అవి నాకు చాలా బాగా నచ్చాయి. సో అందువల్ల మా చిన్న పాపను కూడా ఇదే స్కూల్లో మళ్ళీ తీసుకున్నాం అడ్మిషన్. ఇప్పుడు ప్రజెంట్ షీజ్ ఇన్ PP1. అండ్ ఇది ఏంటంటే నాకు బేసిక్గా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ స్కూల్లో వీళ్ళు ఏదైతే ఇది ఒక కాన్సెప్చువల్ లెర్నింగ్ ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఉందో అది దానిపైన బాగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం
టీచర్ అండ్ స్టూడెంట్ కనెక్ట్ ఏదైతే ఉందో అది చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్లో అది ఉండదు అనేది నా ఫీలింగ్, అది లేదు అనేది కూడా నా ఎక్స్పీరియన్స్. అది నా ఫ్రెండ్స్ కూడా వేరే స్కూల్స్లో వాళ్ళ పిల్లలు ఉన్నారు. బేసిక్గా ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయము ఆ టీచర్స్ కూడా తెలియదు. బట్ ఇక్కడ నా కిడ్కి సంబంధించినటువంటి ప్రతి విషయం అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈవెన్ నా కిడ్స్ నాతో ఏదైనా షేర్ చేసుకోలేకపోయినా టీచర్స్తో షేర్ చేసుకుని ఆ హ్యాపీనెస్తో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏదైతే ఉందో అండ్ దే ఆర్ డెఫినెట్లీ గివింగ్ ద బెస్ట్. అన్నింటికన్నా ఇంపార్టెంట్ అండ్ వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే ఒక 1 month బ్యాక్ ఐ హ్యాడ్ మీటింగ్ విత్ దివ్య మ్యామ్, ప్రిన్సిపల్ మ్యామ్తో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో నేను క్లియర్గా ఒక మాట చెప్పాను, మ్యామ్ ఇది మీ దాంట్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక కంప్యూటర్ ల్యాబ్ అండ్ ఒకటి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఇవి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కిడ్స్కి అని చెప్పాం. యాజ్ సూన్ యాజ్ ఐ సెడ్ ఆఫ్టర్ 2 weeks దివ్య మ్యామ్ నా దగ్గరకు వచ్చి క్లియర్గా చెప్పారు ఏంటంటే మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అవి స్టార్ట్ చేస్తున్నాము అంటే, బికాస్ ద మేనేజ్మెంట్ ఈజ్ రెడీ టు లిజన్ పేరెంట్స్ కన్సర్న్స్ అండ్ ద ఫీడ్బ్యాక్. నా 2 పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద బాబు 9th, చిన్నవాడు 3rd. ఈ స్కూల్లో ఉన్నట్టు చదువు విలువలు ఎక్కడ మనకు అవైలబుల్ ఉండదు. మేము ఎప్పుడు మిస్ అవుతుంటాము, ఈ చదువు మా టైంలో ఉండి బాగుండేదని చెప్పేసి. అలాంటి ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ఇంకా స్పిరిచువల్ వాల్యూస్ అయితే స్పెషల్లీ ఇక్కడ వేదిక్ క్లాసెస్ అని ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ గారు సంగీతం కూడా నేర్పిస్తారు. ఈ స్కూల్లో ఏది లేదంటూ లేదు, అన్నీ అవైలబుల్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి, ప్రతి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ కావాల్సిన ఎడ్యుకేషన్ ఈ స్కూల్లో మంచిగా దొరుకుతుంది. సో నాది ఏంటంటే రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఇలాంటి స్కూల్లో కాదు ఈ స్కూల్లో జాయిన్ అవుతే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్, కరస్పాండెంట్ గారు అంటే మా ప్రిన్సిపల్ గారు దివ్య మేడం, లావణ్య మేడం, మా సందీప్ సార్ లాంటి సార్స్ ఎక్కడ దొరకరు. నా పేరు ప్రశాంతి. మా 2 పిల్లలు ఇక్కడే చదువుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ చదివించడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వేదిక్ క్లాసెస్ కానీ, భగవద్గీత శ్లోకాలు, త్రికాల సంధ్య, ఉత్తిష్ట భారత అని కూడా పొద్దున తొందరగా లేవడం, నైట్ తొందరగా పడుకోవడం, పడుకునే ముందు శ్లోకాలు ఇవన్నీ చాలా నేర్పిస్తారు. యాక్చువల్గా మళ్ళీ ప్రతి కల్చరు క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ అన్ని తెలుగు పండుగల గురించి ప్రతి పండగ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ అన్ని కల్చర్ చూపిస్తారు. అందుకే నాకు చాలా ఇష్టం. స్పోర్ట్స్, పిరమిడ్స్, యోగా ఇవన్నీ మనకి మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ప్లస్ మానసికంగా చాలా వీళ్ళు స్ట్రెంత్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంత్ కూడా చాలా ఉంటుంది. ఈ అన్ని కాన్సెప్టే ఇక్కడ నాకు చాలా నచ్చింది. వేదిక్ శ్లోకాస్ అనేవి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇక్కడ. నా పేరు రవీంద్రమూర్తి. ఐఎమ్ ద పేరెంట్ ఆఫ్ శ్రేయా 7th grade and Sanjana 3rd grade. I personally like the school very much because the way they teach, especially the kind of activities they do, the both indoor and outdoor activities, excellent. నేను తెలుగు ఉపాధ్యాయురాలిని. విలువలతో కూడిన భగవద్గీత మానవునికి ఎంతటి ఆదర్శవంతమో అంతటి ఆదర్శవంతమైనది ఈ మా రేడియంట్ తపోవన్ పాఠశాల. పాశ్చాత్య మోజులో పడి సనాతన ధర్మాన్ని మర్చిపోతున్న నేటి యువత ఈ తరుణంలో సనాతన ధర్మాన్ని ముందుండి నడిపించేది మా పాఠశాల. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, విలువలతో కూడిన విద్యను కూడా ముందుంచడంలో మా రేడియంట్ తపోవన్ పాఠశాల ఎప్పుడూ ముందుంటుంది. Radiant Tapovan is not just a place for providing academic development, but also it is a place where students get values of moral and spiritual development. Our principal Divya ma'am's dedication towards installing Indian values through the teachings of Bhagavad Gita is really commendable. I am fascinating towards the dedication. I am really fascinated towards the dedication that she installs in students by giving Ayurvedic teachings to the students regularly during our Friday classes. I am privileged to be part of an institution that blends modern as well as timeless wisdom to the students. Namaste, my name is Saujanya. Our Radiant Tapovan School stands for its integration of a Vedic wisdom with a modern education, provides holistic approach that nurtures students' intellectual and spiritual and emotional growth, and we also incorporate Vedic values into our curriculum, where it helps to know the importance of self-awareness, self-discipline and self-activity. Namaste, I am Deepika from 10th grade. I have come to this school in 7th grade and had great experience in this school. We learned so many things along with studies, like we had robotic classes, music classes, dance classes, where we had learned many things which we implemented in our life. Before 2 minutes of our every class, we have asanas like, for example, triangle breathing. Breathe in, pause, breathe out. Breathe in, pause,
breathe out. Though we are 10th class, we have physical activities like games period every day. One period is dedicated to PT period. I would like to talk about how Tapovan has helped me in gaining life skills and also how the entrepreneurship works. For example, for our Teachers' Day, we were given a budget. I got to know how to manage with my team members and how to clearly and concisely talk with them. We had a lot of chef competitions where we got to know how to manage a business and how to also maintain proper conversation with the customers, like how our body language plays a key role in talking to the customer and understanding the customer's needs. And I'm very much happy that I have done my schooling from Tapovan School, and I'm very grateful. Thank you. In an intellectual way, we have practically learned chemistry by performing experiments and showcasing our projects on Sci-Fi Day every year. And we have also learned robotics mechanically and by making robots. In our school, every Friday we have Vedic class where we learn about slokas. Our principal ma'am also teaches us how to implement these slokas in our daily day-to-day life. We also have many extracurricular activities. For example, every year we conduct Sci-Fi Day Carnival, and where we learn about many things. For example, in Carnival we learn how to manage the business like money, budget planning and everything. According to me, champions are made in Tapovan. We are Tapovanite. While deciding school for your child, will you look for values, skills and culture, or only the infrastructure? For admissions in Radiant Tapovan School, please call 9849 000 858 or 9849 000 358.